సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగర ప్రజల తాగునీటి కష్టాలను తీరుస్తూ ప్రతిరోజు సురక్షితమైన నీటిని సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఒంగోలు మండలం మండోవారిపాలెంలోని డ్రీమ్స్ వ్యాలీ వద్ద 424 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2 సమగ్ర తాగునీటి పథకానికి ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గతంలో కేంద్రం నుంచి వెనక్కిపోయిన నిధులను తిరిగి మంజూరు చేయించామని, రాబోయే 20 నెలల్లో ఈ పనులను పూర్తి చేసి నగరంలోని పైప్ లైన్లను పూర్తిగా మారుస్తామని తెలిపారు. ఎన్నికల నాటి హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గెద్దలూరు ఎమ్మెల్యే ముక్కుమల అశోక్ రెడ్డి, సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామిపల్లి సీతారామయ్య, నగర కమిషనర్ వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. భగవన్ చిత్మమర్చ జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానమిది జ్ఞానతో అయ్యాటంగా సంకల్పమానం ప్రగల్పమానం ఉపకల్పమానం మాస్కారు శ్రీ వెంకట నివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోవిందో హరే ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చెప్పుకోండి. ఓం యా జాతావోషధయో దేవేభ్య శ్రీగుంపుర
వందామిమ భ్రూణామహగుం శతం దామాని సప్తచ శతం వో అంబదామాని సహస్ర అగదం కృత పుష్పావతి ప్రసూవతి పద్ధతి ప్రకారం మన ఒంగోలుకి తాగునీరు పెద్ద ప్రాబ్లం. 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. 3 రోజులకి 4 రోజులకి అప్పుడప్పుడు ఎక్కడైనా కానీ పైప్ ప్రాబ్లం అయితే 4-5 రోజులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉండేది. కాబట్టి మనకు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి 14-19లో మన ప్రభుత్వం ఉండే టైంలో ఆ రోజు 190 కోట్లతోటి మన గుళ్ళకమ్మ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్లు వేసుకున్నాం. ఆ పైప్ లైన్లు వేసుకొని ఆ రోజు అది కంప్లీట్ చేయటం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదీ లేదు. సరే, ఆ రోజుల్లో కొంతమంది అసలు జీవో ఇవ్వకుండానే జీవో ఇచ్చారని చెప్పి కూడా రోడ్ షోలు అంతా చేశారు, గడావడి చేశారు, అన్నీ చేశారు. సరే, ఇప్పుడు అంతా విమర్శలు ఇచ్చేది కాదు కాబట్టి, అంతగా కూటమి అంటున్నారు కాబట్టి మనం ఇప్పుడేం మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళంతా కూడా జీవో రాకుండానే చేశారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ప్రత్యేక దృష్టి ఇచ్చి రాష్ట్రంలో అనేక ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మనకి తాగునీరు సమస్యలు ఉన్నాయో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళది 50%, స్టేట్ గవర్నమెంట్ 50% రేషియో మీద దీని అమృత 2 వల్ల కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నెల్లూరు, మన ప్రకాశమే 2 జిల్లాలు కలిపి 5,000 కోట్లు మన మెగా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు. మన దగ్గర కూడా వచ్చే లోపల మన జిల్లాలో కూడా 4-5 నియోజకవర్గాల్లో ఇది అమృత 2 ఉంది. దాంట్లో కాకపోతే మేజర్ పార్ట్ మన టౌనే కాబట్టి దానికి మేజర్ పార్ట్ మనకి 424 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ పైప్ లైన్లు మొదలు పెడుతున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడో వేసిన 30 సంవత్సరాలు వేసిన 1.5 ఇంచు పైపులు ఈరోజు ఉండేది అవన్నీ కూడా తీసేసి 3 ఇంచులు, అవసరం ఉండే దగ్గర 4 ఇంచులు, ఇంకా అవసరం ఉండే దగ్గర 5 ఇంచుల పైపులు కూడా వేసి నెక్స్ట్ మళ్ళీ 40-50 సంవత్సరాలకి తాగునీరు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేశారు. వాళ్ళంతా కూడా ఎక్కడ చేసి సర్వే చేశారు. కంపెనీ వాళ్ళు సర్వే చేసి ఎక్కడ ఏ పైప్ వేయాలి, ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళంతా చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు మొన్న ఒక రోజు పెడదాం అనుకున్నాం. దాని ఆ రోజు మనకు కుదరలేదు. లాస్ట్ టైము మన 28th, 29th అనుకున్నాం. తర్వాత ఈరోజు పెట్టుకున్నాం. మనం 5 గంటలకు అనుకున్నాం. ఈరోజు దిశ మీటింగ్ ఉండటం వల్ల లేట్ అయింది. కాబట్టి ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటే ఈరోజు ఇక్కడ మనకి దీంట్లో భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా సంతనోతులపాడు 4 డివిజన్స్ వాళ్ళవి కూడా సంతనోతులపాడు కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. దాని నుంచి ఎక్కడెక్కడ మనకి లిమిట్స్ ఉన్నాయో, కార్పొరేషన్ లిమిట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా ఈరోజు ఈ పైప్ లైన్లు వేయడానికి చేయటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి దగ్గర 605 కిలోమీటర్లు మన సరౌండింగ్ మొత్తం కలిపి ఈ పైప్ లైన్లు వేయటం జరుగుతూ ఉంది. దాంతోపాటు 51,340 కనెక్షన్స్, కుళాయి కనెక్షన్స్ కూడా, కొత్త కనెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందాక మనకి 90,000 పైన ఇల్లు ఉన్నాయి ఉండేది టౌన్లో. దానికి కానీ అన్నిటికి కూడా వచ్చే విధంగా ఈరోజు దానికి ప్లాన్ చేసి మనం ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరైతే మనకు మెగా వాళ్ళకి వచ్చిందో వాళ్ళు 35 జోన్స్గా డివైడ్ చేసుకున్నారు. 35 జోన్స్ని కూడా ఒకేసారి 4 జోన్స్ ప్రారంభిస్తారు. 4 జోన్స్ లేయింగ్ స్టార్ట్ చేస్తారు పైపులు. ఆ జోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైపులు ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రకారంగా ఇంకో 4 జోన్లు స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా మన టౌన్లో అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మనం కూడా రేపు ప్రారంభించుకునేటప్పుడు కూడా పైప్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మన వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తాం. అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఇది అందరికీ కావాల్సింది, నాకు ఒక్కడికే కాదు. మనము ఈరోజు అందరం కూడా కష్టపడ్డాం. అందరం కష్టపడితేనే ఈరోజు ఇది వచ్చింది మనకి. కాబట్టి మనం కూడా మనకి రేపు మీ ఇంటికి ఈ పైప్ లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళు 18 months టైం ఇచ్చారు. కరెక్ట్ 24 monthsకైనా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మనం అంటున్నాం. అంటే అనదర్ 2 years కంప్లీట్ అయిపోతే మనకి ఇంక ఎవ్రీడే వాటర్ వస్తుంది. కాబట్టి ఏ ఏరియా ఏ టైంలో వస్తుందో కూడా మనకు టైం కూడా మీకు ముందే ఫిక్స్ చేస్తారు. కాబట్టి అర్ధరాత్రి పూట లేకపోతే ఏ కుంజామనం ఇట్లాంటివన్నీ ఉండవు. సిస్టమేటిక్గా మనకి ఓరే ట్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉంటుంది.
ఈరోజు మన గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం, కానీ డిస్ట్రిబ్యూషన్ లేక మనం రోజు ఇవ్వలేకపోతున్నాం. అదే కానీ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండుంటే ఓవర్ ట్యాంక్స్ ఇప్పుడు కూడా మనం ఇచ్చుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండాలి, అదేవిధంగా ఓవర్ ట్యాంక్స్ ఉండాలి, ఫిల్టర్ బెడ్స్, ఇవన్నీ కూడా వసతులు లేవు. కాబట్టి ఒక దగ్గర ఏరియా నుంచి ఇచ్చామంటే మళ్ళీ దానికి ఫిల్ చేసి మళ్ళీ చేయాలంటే ఇంకో ఏరియాకి ఇవ్వలేరు. అందుకని డైలీ ఇవ్వలేకపోతున్నాం. మనకి ఇవ్వడానికి మనకు సోర్స్ ఉంది, కాకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ మనకు ఓవర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా వస్తే, ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ వస్తే మనం అన్ని ప్రాంతాల్లో ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా 18 monthsలో కంప్లీట్ చేయాలి అనేది కూడా నేను మొన్న కూడా మేము మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా 18 months 20 months లోపల మనకు ఒంగోలు కంప్లీట్ చేస్తామని చెప్పారు. నేను పైన కూడా మాట్లాడతాం, పైన కూడా ఫోర్స్ తీసుకొచ్చి పైన కూడా మనం చేసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాం. ఖచ్చితంగా మనం కూడా పోయినసారి కూడా అదే చేశారు. పోయినసారి 2 kilometers అప్పుడు పైప్ లైన్ షార్టేజ్ అయ్యి ఎలక్షన్ ముందు ఇవ్వలేకపోయారు ఐహెచ్పి వాళ్ళు. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి రాకుండా మీరు సీరియస్గా తీసుకోండి. మనకి 20 months అంటే 20 monthsలో ఇది కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే మన ఒంగోలుకి శాశ్వతంగా ఎప్పుడు కూడా తాగునీరు సమస్య అనేది ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. మనం ఎన్నికలప్పుడు చెప్పాం, మన అదేవిధంగా సీఎం గారికి చెప్పాం, ఎప్పుడు చెప్పినా కూడా నీళ్లు ప్రతిరోజు ఇస్తామని చెప్పేసి మనం ఇచ్చిన హామీని రేపు ఇది కంప్లీట్ అయిపోతే పూర్తవుద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దానికి మన ఎంపీ గారు అవ్వచ్చు, ఈరోజు మన శాసనసభ్యులు అవ్వచ్చు, అదేవిధంగా మన కమిషనర్ కానీ, అదేవిధంగా మన పబ్లిక్ హెల్త్ ఈ గారు కానీ అందరూ కూడా కృషితోటి ఈరోజు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. రేపు ఫస్ట్ వీక్లో పైప్ లైన్కి మాత్రం అందరూ రావాలి, అందరితోటి సమక్షంలోనే దీన్ని ప్రారంభించుకుందాం. తప్పకుండా కూడా ఏ ఏరియా వల్ల ఆ ఏరియాను కూడా మానిటరింగ్ చేసుకుంటా దగ్గరుండి తొందరగా పనులు చేపిస్తే మనకు తొందరగా నీళ్ళు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంచెం వర్షం పడి డిస్టర్బ్ అయింది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం మనం అమృత్ 2.0 అనేది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామచల జనార్దన్ గారు కలిసినప్పుడు ఒకటే అడిగేవాడు, నిత్యం మాకు మంచినీరు వచ్చే వసతి అనేది మీరు ఏర్పరచాలి. అమృత్ 1 అనేది అప్పుడు కూడా 2014-19 సంవత్సరంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రపోజల్ను కూడా ఆ స్కీమ్ను కూడా మీరు ఇంప్లిమెంట్ చేయటం అనేది చూసాము. అన్న తర్వాత వారు ఎంతో ఆలోచించి ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, ఇది అమృత్ 2.0 అనేది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆలోచించి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇవ్వాలి, శుద్ధి చేయబడిన మంచినీరు ఇవ్వాలనేది ఒక పథకం పెట్టి దానికి 60-40 అనేది ఫండ్స్ రేషియో కూడా పెట్టుకున్న తర్వాత ప్రాజెక్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మిగతా ఎంత ఖర్చు అవుతున్నా కూడా అంటే 424 కోట్లలో 360 కోట్ల రూపాయలే ముందు శాంక్షన్ అయి ఉంటే జనరల్గా ఈ బ్యాలెన్స్ 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పడం అనేది మనకెంతో సంతోషకరమైన విషయం. మనం మొదటిగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రతినిత్యం నీరు అనేది ఎప్పటి నుంచో కోరిక. ఈరోజు జనార్దన్ గారు అయితే అప్పటి నుంచి ఎప్పుడో కూడా మాకు ప్రతినిత్యం ఒక మాగుంట కుటుంబానికి ప్రతినిత్యం మంచినీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఆయన చాలా సంవత్సరాలు పట్టింది రావటం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 2055 సంవత్సరం వరకు నీటి ఆవశ్యకత అనేది లేనిది. ఇది చాలా ఇప్పుడే సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా కూడా గుళ్ళకమ్మ నుంచి నీళ్లు తీసుకొచ్చి పైప్ లైన్ల ద్వారా ఈరోజు ఇటువంటి అంటే శుద్ధి చేయబడే మామూలుగా నీటి సరఫరా చేయ పైప్ లైన్ 13-14 కిలోమీటర్లు ఉన్నాయి. ఇవన్నీ కుళాయిలు చూస్తే 51 కుళాయిలు అనేది 51 ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇవ్వటం, ఇవన్నీ జోన్స్గా కూడా దీన్ని డివైడ్ చేసి శుద్ధి చేయబడే దీనిని తాగునీటి నిల్వ ట్యాంకులు కూడా 18 నిల్వ ట్యాంక్ ఈఎల్ఎస్ఆర్ఎల్ అనేది ముందు నుంచి అవి కూడా ప్రతిపాదనలు ముందు ఉన్న 16 కాకుండా ఈ 18 కూడా కలిపి మొత్తం 34 ట్యాంకుల్లో నీటి సప్లై అనేది కూడా పూర్తిగా రావటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం అని కూడా తెలుపుకుంటూ అందుకు కాంట్రాక్టర్స్ మెగా ఇంజనీరింగ్ వారిని కూడా అభినందిస్తూ వారు 1 సంవత్సరం కాలంలోనే పూర్తి చేస్తారని చెప్పారని మన పబ్లిక్ ఈ గారు కూడా పూర్తిగా వారు ఎంతో సూపర్విజన్లో దీన్ని ప్రతి ఆఫీసర్ కూడా దీన్ని కూడా ఫాలోఅప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒంగోలు టౌన్కి అంటే సిటీకి కూడా ఇది కార్పొరేషన్ లిమిట్స్ అనేది కూడా కాకుండా ఇంకా కూడా ఇంకా ఎక్కడైనా కూడా కొంచెం గ్రామాలకు కూడా ఇచ్చేదానికి కూడా మంచినీరు అనేది గుండకమ్మలో ఎక్కువగా ఉన్నది కాబట్టి
ఈ పైప్ లైన్ల ద్వారా తీసుకెళ్ళి ఈ అమృత్ 2.0 అనేది పథకాన్ని 1 సంవత్సరం కాలంలో పూర్తి చేస్తారనేది ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అది ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అది వారైతే ప్రత్యేకంగా అయితే ఆంధ్రప్రదేశ్కి అమృత్ స్కీములు అనేది ఇప్పుడే చెప్పారు. వాడు మెగా ఇంజనీరింగ్కి దాదాపు 5 కోట్ల రూపాయల వరకు నెల్లూరు గుంటూరు జోన్ల వరకు ఇవన్నీ కూడా కాంటాక్ట్ తీసుకొని చేయటం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వారు అయితే ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చేదాని కొరకు దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా తెలుపుకుంటూ చాలా చక్కగా గ్రామస్తులందరూ కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.